కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం శ్రీలంక గ్రామంలో క్రీమ్ ఫౌండేషన్ డైరెక్టర్ దొమ్మేటి వసంతరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా శ్రీలంక గ్రామంలో విద్యార్థులకు మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ ట్రైనింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే విద్యార్థులకు ట్యూషన్ సెంటర్ నడపాలనే ఆలోచనతో వారి తండ్రి పుట్టినరోజు సందర్భంగా సంఘస్థల ఆధ్వర్యంలో ఈ శిక్షణా భవనాన్ని శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తండ్రి దీవించి ఆశీర్వదించబడి ఉండాలని కోరుకుంటున్నాము. తండ్రి అలాగే తండ్రి సాగరయ్య గారిని దీవించండి, కుటుంబాన్ని ఆశ్చర్య సంతోషంగా జీవిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. సంఘ బిడ్డలందరూ కూడా తండ్రి మీ ప్రేమ, మీ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని సాటి చెప్పే రీతిగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిస్తున్నారు. తండ్రి మీ కృప, మీ జీవన, మీ ఆశీర్వాదం మెండుగా కలిగించండి. ఈ ఆలయం త్వరగా పేరు బిడ్డగా ప్రభావ చిన్న బిడ్డలు వాక్యం చిన్నతనం నుండి నేర్చుకుని ప్రభావ నిన్ను చాచి చెప్పడానికి నీ యొక్క అద్భుతమైన క్రియలు ప్రభావ ప్రతి ఒక్కరు కూడా స్థితికి కనపరచండి, సిద్ధపరచండి. తండ్రి లోకం చూస్తే భయంకరమైనటువంటి వ్యాధితో నిండి ఉన్నది. తండ్రి చూసిన వేదన, దుఃఖము, బాధ, హత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభావ ఈ రాష్ట్రులు అధికారులు సురక్షను అభివృద్ధి చెంది తండ్రి దీవించి ఆశీర్వదించబడి ఉండాలని కోరుకుంటున్నాను. తండ్రి అలాగే తండ్రి సాగరయ్య గారిని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాలు అంతా జరుగుతున్న కార్యక్రమం అల్పాహారం టిఫిన్ సెక్షన్ కార్యక్రమాలు అంతగా చూడండి. అల్పాహారం టిఫిన్ సెక్షన్ కార్యక్రమాలు అంతగా చూడండి. ఈరోజు క్రీమ్ సేవా సంస్థ ఫౌండర్ డైరెక్టర్ అయినటువంటి మా తండ్రి గారు దొమ్మేటి వసంతరావు గారు పుట్టినరోజు. ఈ సందర్భంగా మరి దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి ఇప్పటి వరకు ఆయన ఎంతగానో దీవించారు. ఆయన ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు తాళ్లరేవు, అలాగే కాజులూరు, కరప ఈ పరిసర ప్రాంతాల్లో, మండలాల్లో ఎన్నో ఘనమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగించారు. ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము శ్రీలంక గ్రామంలో ఇక్కడ ఒక భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ భవనంలో పిల్లలకి ఈవినింగ్ ట్యూషన్, అలాగే గ్రామ నిరుపేద మహిళలు, బలహీన బడుగు వర్గాల ప్రజలందరూ ఉన్నారు కనుక ఈ గ్రామంలో కుట్టు మిషన్ సెంటర్ స్త్రీలకి ఏర్పాటు చేసి స్వయం ఉపాధిగా వారిని తయారు చేయాలని ఆ భవనానికి ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఇది త్వరగా పూర్తి చేసి ఇక్కడ సామాజిక సేవా కార్యక్రమాలు జరిగించాలని, పిల్లల్ని మంచి క్రమశిక్షణలో, దేవుని యందు భయభక్తులు కూడా పెంచాలని ఇక్కడ స్థానిక సంఘం వారు, అలాగే క్రీమ్ సేవా సంస్థ తరఫున వాలంటీర్స్ కూడా ఈ పనికి శంకుస్థాపన చేయడం జరిగింది.